అధిష్టానం రాజా సింగ్ పై యాక్షన్ తీసుకుంటుందా? రాష్ట్ర నాయకత్వం అంటే రాజా సింగ్ కి మింగుడు పడ్డం లేదా? ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? ఎందుకు పదే పదే రాష్ట్ర నాయకత్వాన్ని కార్నర్ చేసి మాట్లాడుతున్నారు? ఒకవేళ యాక్షన్ తీసుకుంటే రాజా సింగ్ వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి? గత కొన్ని రోజులుగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర నాయకత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఒకసారి సస్పెండ్ అయిన తీరు మార్చుకోలేదంటున్నారు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక నుంచి మొదలుకొని సందు దొరికితే చాలు అటాక్ చేయాలని చూస్తున్నారు. మతసామని అవతల పడేస్తే తప్ప పార్టీకి న్యాయం జరగదని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత లేఖ వివాదంలో కూడా తలదూర్చి మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కుట్ర జరుగుతోందని కవిత ఆరోపణలు నిజమే అంటూ మద్దతిచ్చారు. కవిత మాట్లాడిన దాంట్లో నిజమే ఉందని తాను అనుకుంటున్నానని అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల పెద్ద ప్యాకేజీ దొరికితే వెళ్తారని, వచ్చే ఎన్నికల్లో ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేయాలో కూడా వాళ్లే డిసైడ్ చేస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచి కూడా తనదైన వార్ మొదలైందని, దొంగలందరూ ఒక్కటయ్యారని ఆరోపణలు చేశారు. తాజాగా పార్టీ లైను దాటి మాట్లాడారని, కవిత లేఖ ఇష్యూపై రాజాసింగ్ చేసిన కామెంట్స్ కేంద్ర పెద్దల వరకు వెళ్లిందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజాసింగ్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు అటు పొలిటికల్ సర్కిల్లో, ఇటు ప్రసార మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను రాజాసింగ్ ఖండించారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటి, దమ్ముంటే సస్పెండ్ చేయండి, తానేంటో చూపిస్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే తాను బయటికి వచ్చాక అందరి గుట్టు బయట పెడతానని స్వీట్ వార్నింగ్ సైతం ఇచ్చారు. ఎవరి వల్ల పార్టీ నష్టపోతోందో, ఎవరి వల్ల ఏం జరుగుతుందో అన్నీ చెప్తానని రాజాసింగ్ హాట్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాష్ట్ర నాయకుల్ని ట్రాన్స్జెండర్లతో పోల్చుతూ వీరితో కలిసి పనిచేయాలి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. అలాగే వారితో కలిసి ప్రయాణం చేయలేమని, ముందుకు పోలేమని, వాళ్ల వల్ల పార్టీ అధికారంలోకి రాదు అని అన్నారు. సస్పెండ్ చేస్తే ధర్మం కోసం, హిందుత్వం కోసం పోరాడతానని చెప్పుకొచ్చారు. ఇదంతా ఇలా ఉంటే మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేంటి? నిప్పులేనిదే పొగరాదు కదా. రాజాసింగ్ పదే పదే ఇలాంటి కామెంట్స్ చేస్తుంటే ఎందుకు అధిష్టానం పెద్దలు చూస్తూ ఊరుకుంటున్నారు? ఆ మాటల వెనక ఉన్న విషయమేంటో తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయరా? ఒక ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటి రాష్ట్ర నాయకత్వం గురించి పదే పదే విమర్శలు చేస్తూ ఉంటే అటు వాళ్లపై చర్యలు తీసుకోకుండా, రాజాసింగ్ అనే మాటలపై విచారణ చేయకుండా ఏం చేస్తున్నట్లు నాయకత్వమని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మరోవైపు కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు రాజాసింగ్ చర్యలు తీసుకోరు అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడు చర్యలు తీసుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి అగ్రనాయకత్వం కనీసం వివరణ అయినా కోరుతుందా, లేక లైట్ తీసుకుంటుందా అన్నది చూడాలి.